అధికార ప్రతినిధి సీడ్ యాప్ చైర్మన్ గునిపాటి దీపక్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సత్యమూర్తి గారు, నేను తిరుగుబాటు అన్నానని ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు. తిరుగుబాటు సాధ్యమా, తిరుగుబాటు ప్రోత్సహిస్తున్నారా అని. మొన్న ప్రజలు చేసింది ఏంటి? మొన్న ఎన్నికల్లో 154 సీట్లు వచ్చిన పార్టీని నేలకేసి కొట్టిన తిరుగుబాటు కాదా? అదే తిరుగుబాటు అంటే. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాగానే మొదలెట్టింది శాంతి భద్రత లేవు అని అక్కడ దాకా పోయి ఢిల్లీ దాకా పోయి దీక్ష చేసిన తిరుగుబాటు అని కాదా? ఆయన తిరుగుబాటు ప్రోత్సహించినట్టు కాదా? అలాంటిది ఇలాంటి నాయకుడు ఇలాంటి పార్టీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే జనాన్ని ప్రశ్నించమనేది తిరుగుబాటు ప్రోత్సహిస్తున్నారంటే ఎస్, ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉండకూడదు అనేది నా భావన. మీ భావన సీనియర్ జర్నలిస్ట్ మీరు నాకంటే చాలా. ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేకపోవటం వల్ల ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు భయపడ్డారు, ప్రజలకి ఆ భయం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి, అది అందువల్ల ఓట్లు వేయలేదు అని చెప్పి ఆ మాజీ ఐఏఎస్ అక్కడే పనిచేసాడు. ఆ పక్కనే పని కూర్చున్నాడు. ఈ చెయ్యి పక్కనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి, ఈ చెయ్యి పక్కనే ఉన్నాడు. ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు భయపడ్డారు, అందుకు ఓట్లు వేయలేదనే ఒక కొత్త థియరీని తీసుకొస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడటం ఏంటి? ప్రజలు ఒక నాయకుడిని ప్రేమిస్తారా, భయపడతారా? ప్రేమించాలి కదా. మరి భయపడ్డారు అని చెప్పి ఆయన కుడి చేయిలాగా పనిచేసిన ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి బయటికి వచ్చి చెబుతూ ఉంటే, నువ్వు అక్కడే ఉన్నావు కదా, పోనీ నీకు ఈ థియరీ తెలుసు కదా, నువ్వు చెప్పొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి నేను చూసి భయపడుతున్నారా ప్రజలు? ఆయనకేం భయం ఉందో చెప్పడానికి. అదే అలాంటి భయపెట్టే నాయకుడు మీ తిరుగుబాటు రాక ఏమవుద్ది? తిరుగుబాటు రాక ఏమవుతుంది? అట్లా ప్రజల్ని భయపెట్టే నాయకుడి మీద ప్రజలు తిరుగుబాటు చెయ్యకుండా ఉంటారా? చేశారు, ఆల్రెడీ చేశారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా, ఇప్పుడు మీరు చూడండి వెంకటకృష్ణ గారు, మొత్తం ఇక్కడ జరుగుతున్న వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే ఎంత ప్రచారం చేస్తున్నారంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో అదేదో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఏదో శంకుస్థాపన చేద్దామని వచ్చాడు. ఆయన ఇంకా గన్నవరం ఎయిర్పోర్ట్కి కూడా రాలేదు. అప్పుడే ఒక మహిళ వచ్చేసి ఆ డస్ట్బిన్లో ఉన్న ఒక డబ్బా తీసి చూపించి, మాకు ఇక్కడ అన్నము నీళ్లు లేవు, మమ్మల్ని ఈ ప్రభుత్వం వేధిస్తున్నది అని చెబితే ఆమెని 3 యాంగిల్స్ నుంచి కెమెరాలు షూట్ చేసినాయి. అదేంటో వాళ్ళకే కనపడింది. వాళ్ళకే వేరే జనం ఉన్నారంటే వేరే చెట్టు దగ్గర ఇద్దరు ఉంటారు. వాళ్ళని 3 యాంగిల్స్ లో కెమెరా పెట్టి షూట్ చేసి దాన్ని అసలు ఇంకా నరేంద్ర మోడీ ఇంకా అడుగు కూడా పెట్టలే, గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా దిగక ముందరే ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఏమైంది? అక్కడికి మనుషులు రావటం ఆగిపోయిందా? అలాంటి ఏమైనా వేరే వీడియోలు ఉన్నాయంటే లేవు, అదొక్కటే. అంటే ఇంత ఉత్సాహికుడు చేయించాడు, ఇంత విష ప్రచారం. ఇంకొక ఆయన ఉంటాడు, ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు. ఆయన అమరావతి గురించి చెప్తుంటాడు, మళ్ళీ కడతారట, మళ్ళీ పునర్నిర్మిస్తారట, అదిట ఇదిట అని చెప్పి చెప్తూ ఉంటే కింద ఎక్కడో బంగ్లాదేశ్లో వచ్చిన వరదల వీడియోలు వేస్తూ ఉంటారు అనమాట. ఆయన పైన చెప్తూ ఉంటాడు, కింద వేస్తూ ఉంటారు. అంటే అది చూసి ప్రజలు ఒక రియాక్షన్ ఇవ్వాలి అని. ఎవరిని ఇస్తారా? ఎవరిని ఇచ్చారా? ఇస్తే ఏమైంది? ఇస్తే అయ్యేది అలా 11కి వచ్చేది కాదు కదా. అంటే ఈ తరహాలో వాళ్ళు చేస్తున్న ప్రచారం అండి, నిజంగా అంటే దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు అసహ్యం పుడుతున్నది. అసహ్యమే. ఆ ఉర్సా క్లస్టర్స్ గురించి మాట్లాడారు వెంకటకృష్ణ. 99 పైసలకి ఇచ్చారు, 99 పైసలకి ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా చెప్పాడు. ఆ మాట కట్టుబడి ఉన్నారా? తెలుగుదేశం వాళ్ళు వచ్చి అడిగారు,